దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. కూడిన దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా యేసు నామమున వందనాలు తెలియజేసుకుంటూ, శుభములు తెలియజేసుకుంటూ, మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ, మనం ఆశీర్వదింపబడాలి అంటే వాక్యము ద్వారా మాత్రమే మనము ఆశీర్వదింపబడగలము కనుక వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయంలో యెషయా గ్రంథము 37వ అధ్యాయంలో వాక్యం చదవబడి ఉన్నది. కానీ 37వ అధ్యాయంలో చదవబడిన 7 వచనాలు మనం అర్థం చేసుకోవాలంటే 36వ అధ్యాయములో దాని బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి 36వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆఖరి వరకు చూసుకుంటూ వెళ్దాం. ఈ యొక్క సందేశము యెషయా గ్రంథంలో పొందుపరిచిన రీతిగానే రాజుల గ్రంథములోను, దినవృత్తాంతాల గ్రంథములోను కూడా పొందుపరిచి ఉంటుంది. ముఖ్యంగా రాజుల గ్రంథములో ఒకానొక సమయంలో మనం గనక గమనించామంటే రాజుల గ్రంథములో కానీ యెషయా గ్రంథములో కానీ, యెషయా గ్రంథము 7వ అధ్యాయము సమయానికి వచ్చేటప్పటికి ఆహాజు అనేటువంటి రాజు ఉంటాడు. ఆహాజు అనే రాజు సమయానికి గనక గమనించినట్లయితే చుట్టుపక్కల నుంచి వారి యొక్క సహోదరులైన యూదా రాజ్యమునకు రాజు అయిన ఆహాజు రాజు, ఆ యొక్క యూదా రాజ్యములో ఆ 12 తెగల్లో నుంచి విడిపోయి 10 తెగలుగా ఉన్న వారిని ఇజ్రాయేలు జనాంగము, ఆ యొక్క 10 జనాంగమైన ఇజ్రాయేలు జనాంగము వారు యూదా జనాంగము మీదకి యుద్ధము మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క డమస్కు సిరియా యొక్క సహాయము తీసుకొని ఆహాజు రాజుతో యెషయా ప్రవక్త చెప్తాడు, నీవు విశ్వాసం యందు నిలిచి ఉంటే తప్పితే నీవు నిలవు అని చెప్తాడు. దానికి సూచనగా మనం గమనించినట్లయితే క్రిస్మస్ సమయంలో మాట్లాడుకునేటువంటి మాట కన్యక గర్భము ధరించును అనేటువంటి మాట మాట్లాడతాడు. ఇంత ఆదరణ ఆహాజు రాజుకి కల్పించినప్పటికీ ఆహాజు రాజు రాజుల గ్రంథంలో కానీ యెషయా గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే దేవుడి నుంచి పక్కకి తప్పిపోయి వీరి మీద భయముతో ఎక్కడైతే ఈ యొక్క నార్దర్న్ కింగ్డమ్ ఈ 10 తెగల వారు ఆ యొక్క డమస్కు సిరియా వారు తమ మీదకి యుద్ధమునకు వస్తున్నారని భయపడి అష్షూరుతో పొత్తు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు. జాగ్రత్తగా వినండి. తన వారైన తన సహోదరులైన వారు తమ మీదికి తగుకొచ్చారని, ఇంకెవరినో అన్యులను తీసుకొని తగువకొచ్చారు, యుద్ధానికి వచ్చారు అని చెప్పి ఆనాటి ప్రవక్త అయిన యెషయా నీవు విశ్వాసముతో ఉండిన ఎడల నీవు విడుదల చెందుతావు అని చెప్పినప్పటికీ ఆహాజు రాజు ఏం చేస్తాడంటే వెళ్ళి అష్షూరుతో పొత్తు పెట్టుకుంటాడు. వచ్చి నీవు నాకు సహాయం చెయ్యి అని పొత్తు పెట్టుకుంటాడు. పైపెచ్చు ఆ యొక్క అష్షూరుకు వెళ్ళినప్పుడు అష్షూరు మహారాజు ఆ సమయంలో ఒక చోట ఉంటే అక్కడ ఒక మందసాన్ని చూస్తాడు. ఆ మందసాన్ని చూసి మోజుపడతాడు. ఇలాంటి మందసము నాకు ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి అలాంటి మందసమును చేయమని తన ప్రధాన యాజకునికి కబురు పెడతాడు. పెట్టి నేను ఇక్కడి నుంచి ఈ యొక్క యుద్ధ సంధి చేసుకొని, యుద్ధం గురించిన సంధి, ఆ యొక్క దాన్ని ఏమంటారు, సమావేశము, డిస్కషన్స్ అన్నీ జరిపి నేను సంధి చేసుకొని వచ్చే సమయానికి నీవు అక్కడ ఒక మందసాన్ని కట్టు అని చెప్తాడు. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆహాజు రాజు చెప్పిన రీతిగానే ఒక మందసాన్ని తయారు చేసి పెడతాడు. ఆ మందసాన్ని ఏం చేస్తాడంటే దేవుడిచ్చిన మందసాన్ని పక్కన పెట్టి తాను ఏదైతే దేవుడు చెప్పని మందసం ఉన్నదో దాన్ని ప్రతిష్ఠించుకొని దాని మీద అతను ఆ యొక్క బలులు ఇవ్వడం ప్రారంభిస్తాడు. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళి దూరంగా పెట్టు, దాని మీద నేను దర్శనం పొందుకోవడానికి దేవుడు అంగీకరించని అర్పణలు బలుల్ని నేను చేసుకొని దేవుడి నుంచి ఆ యొక్క సూచన దర్శనము పొందుతాను అని చెప్తాడు. అంటే అన్య దేశము వారు ఏ విధంగా అయితే ఆ మాయాజాలముకు లొంగి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఏ పొత్తు అయితే ఆహాజు రాజు అష్షూరు రాజుతో పెట్టుకుంటాడో ఒక్కసారి కొంతమంది గ్రిప్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడము కష్టము. అలాగనే అష్షూరు రాజుకు చిన్నగా ఈ యొక్క యూదా రాజు వీరు సామంత రాజులుగా తయారవుతారు. కానీ వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే మిమ్మల్ని నేను స్వతంత్రులుగా పిలిచాను, మీరు నన్ను నమ్ముకొని నా యందు ఉండండి అని చెప్పిన వారు ఎప్పుడైతే వేరే వారి కిందకి సామంత రాజులుగా వెళ్తారో ఈ రాజులైన వారు, ఈ హిజ్కియా రాజు ఇటువంటి వారు సంస్కరణలో భాగముగా మనము వారితో ఉండకూడదు అనేటువంటి దీనిలో వారితో పొత్తులో ఉండకూడదని అష్షూరు రాజుకు తిరగబడ్డం ప్రారంభిస్తారు.
అలాగనే మనం కొన్ని రోజులు పోయిన తర్వాత బబులోను రాజుతో కూడా జరిగేది ఇదే. వీరు ఆల్రెడీ వారికి సామంత రాజులుగా అయిపోయి ఉంటారు. ఎప్పుడు సామంత రాజులుగా అయిపోతాము? దేవుణ్ణి కాదనుకొని దేవుణ్ణి పక్కన పెట్టి మన ఆలోచనలు మనం చేయాలా అన్నప్పుడు మన చుట్టుపక్కల వచ్చిన యుద్ధాల నుంచి తప్పించుకోవడానికి తిరిగి అన్యుల వశములోకి మనం వెళ్ళిపోతాం. అన్యులతో పొత్తు పెట్టుకోవడం ప్రారంభిస్తాం. అన్యులకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తాం. అన్యులను గద్దెల మీద ఎక్కించడం ప్రారంభిస్తాం. అన్యులను అందలం పట్టడం ప్రారంభిస్తాం. అలాగనే అష్షూరు రాజుకు ఆయన అందలం పట్టడం ప్రారంభించిన తరువాత ఒకానొక సమయంలో అష్షూరు రాజుతో ఇతను పొత్తు కుదుర్చుకోలేడు, ఎందుకంటే దేవుని బిడ్డలు గనక. అప్పుడు ఆ తిరుగుబాటులో క్రమముగా అష్షూరు రాజుకు అతను కప్పము కట్టకపోయినప్పుడు అష్షూరు రాజు దండెత్తి వచ్చి నీ పని చూస్తాను అని చెప్పి వచ్చిన సన్నివేశం అన్నమాట. కాబట్టి మహాబలీయుడైన అష్షూరు రాజులో చేతిలోకి ఈ యొక్క యూదా రాజులు పోవడానికి గల కారణం ఏంటి అంటే, దేవుణ్ణి వదిలి వారికి వారి చుట్టుపక్కల వారి నుంచి వారి సహోదరుల నుంచి వచ్చిన ఏ యుద్ధాలైతే వచ్చినాయో ఆ యుద్ధాలలో నుంచి తమను తాము కాపాడుకోవడానికి భయపడి యెహోవాను పక్కన పెట్టి అన్య జనాంగముతో చేతులు కలపడం చేస్తారు. జనాంగపు రాజులకు గద్దెలు వేయడం ప్రారంభిస్తారు. అన్యజనాలకు ఆ రాజులకు అందలం పట్టడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత దేవుని బిడ్డలు గనక వారితో పొత్తు కుదరదు గనక ఆ అష్షూరు రాజు లాంటి వారు యుద్ధానికి వస్తారు. కాబట్టి మొట్టమొదటి పాఠముగా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది, మన పోరాటాలు మన యుద్ధాలు దేవుని నుంచి పక్కన పెట్టి దేవుని కాని ప్రజలతో మనము వారిని ఎంత గౌరవించినా, ఎంత వారికి అందలం పట్టినా, వారికి ఎంత గద్దెలు వేసి కూర్చోబెట్టాలని ప్రయత్నించినా దేవునికి అది నచ్చదు. దేవుడు మనతో ఉండడు అని మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి మొట్టమొదటి పాఠం మనం నేర్చుకొని దేవుణ్ణి మాత్రమే వెంబడిస్తూ ముందుకు పోయినప్పుడు, దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని కానీ ఆ యొక్క ప్రజల్ని కానీ ఆ యొక్క సంఘాన్ని కానీ ఆశీర్వదిస్తాడని అర్థం చేసుకొని అన్యుల వెంట వెళ్ళడం, అన్యులను ఆశ్రయించడం, అన్యులకు పట్టం పట్టడం అనేది చేయకండి అని మరొకసారి ఈ యొక్క వాక్య భాగం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క అష్షూరు రాజు ఇతని మీద యుద్ధానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు చూడండి, దయచేసి నాతో పాటు 36వ అధ్యాయము వాక్యము అంటే వచనం వెంబడి వెళ్తాను నేను, కాబట్టి ఇక్కడనే ఉంటాను కనుక మీరు అందరూ కూడా యెషయా గ్రంథము 36వ అధ్యాయంలో ఉండండి. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సెన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేని, అంటే ఆ సైన్యాధిపతికి ఒక కమాండర్ ఇన్ చీఫ్ అనే పేరు ఉంటుంది, దాన్ని రబ్షాకే అంటారు అన్నమాట. అంతటా అష్షూరు రాజు రబ్షాకేని లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. 2 మాటలు మాట్లాడుతున్నాడు. మహారాజు హిజ్కియాను ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. హిజ్కియాను ఎక్కడ కూడా ముందు పోయేటప్పటికి ఆ యొక్క రబ్షాకే హిజ్కియాను సింగులర్లో మాట్లాడతాడు, ఆ యొక్క ఏకవచనంలో మాట్లాడతాడు. ఒక రాజుగా కూడా మాట్లాడు, ఒక సామంత రాజుగా కూడా మాట్లాడు, ఒక లెక్కలేని వానిగా మాట్లాడతాడు. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. ఒకడు మహారాజు, ఇంకొకటి తను పంపిన సేన బహు గొప్ప సేన, మహాసేనను పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలవ యొద్ద ప్రవేశింపగా, 7వ అధ్యాయం మీరు ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఇంటికి వెళ్ళి యెషయా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఇదే చోటనే ఈ మెరక కొలనులోనే, ఇదే చోటనే ఈ మెరక కొలను దగ్గరనే యెషయా ఆహాజును ఎదుర్కొంటాడు. ఆహాజును ఎదుర్కొని, ఆహాజు నీవు దేవుడు చెప్పిన మాట గనక వింటే నీకు ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు చెప్పిన మాట గనక నీవు వినకుండా నీ ఆలోచన విధానాలతో పోతే నీకు ఆశీర్వాదం ఉండదని చెప్పుంటాడు. ఎవరు? ఆహాజు కుమారుడే హిజ్కియా. అంటే ఒక తరము ముందర చెప్పుంటాడు. ఆహాజు తప్పిపోయి ఉంటాడు. ఏ పొత్తు అయితే పెట్టుకున్నాడో ఆ పొత్తు రాజే తన మీదకి ఇప్పుడు వచ్చినప్పుడు అదే స్థలములోనే
దేవుడు మరలా వారికి పాఠము నేర్పిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క పాఠాలు ఒక స్థలములో, ఒక సమయంలో, ఒక సన్నివేశంలో మనకు నేర్పించి ఉంటాడు. ఆ స్థలములో, సన్నివేశంలో, సమయంలో మనము దేవుని మాట కనుక వినకుండా మన ఆలోచన విధానంగా ముందుకు వెళితే నెక్స్ట్ సారి వచ్చినప్పుడు కృపతో రాదు అది. అందుకనే దేవుని యొక్క ప్రభువును ఆయన పంపించినప్పుడు ప్రభువు యొక్క మొదటి రాకడ ప్రేమతో కూడినది, దీన మనస్సుతో కూడినది, వినయ విధేయతలతో కూడినది, అందరినీ ప్రేమించేది. ప్రభువు రెండవ రాకడ ఎలాగుంటుంది? తీర్పుతో వస్తాడు, ఉగ్రతతో వస్తాడు, అగ్ని జ్వాలలతో వస్తాడు. కాబట్టి ఏ ప్రేమామయుడైన దేవుడు ఆహాజు మీద కృపనంద తలచి ప్రేమించి యూదారాజుగా అదే వాషర్మ్యాన్స్ ధోబీ ఘాట్ దగ్గర అనమాట, అదే చోట ఎదుర్కొని ఆ కొలను దగ్గర మాట్లాడతాడు. అతను విననందువలన అతని కుమారుని జీవితంలో కృపతో కనికరముతో రాడు, ఉగ్రతతో మహారాజు మహాసేనతో వస్తాడు. కాబట్టి ఇది నీవు నేను మన జీవితాల్లో ఆల్రెడీ మనతో దేవుడు గనక మాట్లాడి ఉంటే, మనము దాన్ని ఆ కృపను అర్థం చేసుకుని మన జీవితాలని కనుక సరి చేసుకోకుండా మరలా మనం ముందుకు పోతూ ఉంటే రెండవసారి వచ్చేది మనకు మంచికి ఆ యొక్క సంతరించేదిగా రాదు, చెడు సంతరించేదిగా వస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాలని మన జీవితాల్లో ఉపయోగించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను అర్థం చేసుకుందాం. దేవుని ప్రజలుగా ఉందాము, అన్యులను ఆశ్రయించేవారుగా వద్దు. బహు గొప్ప సేనతో పంపిన వారు చాకిరేవు మార్గమునందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడు యోవాహును వారి యొద్దకు పోయిరి. హిజ్కియా రాజు తన ప్రెసిడెంట్ని, తన సెక్రటరీని, ఎవరైతే ఆ దీనిలో ఉన్నారో వారిని పంపించాడనమాట. రాజు ఆయన గృహంలో ఉన్నాడు, మీరు వెళ్ళి రబ్షాకే ఏం మాట్లాడతాడో వినండి అని పంపించాడు. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను. మనము 1 నుంచి 3 వచనాల వరకు ఏం చూసామంటే ఆ సన్నివేశము చూస్తున్నాము, ఏమి జరుగుతుందని. 4 నుంచి 10 వరకు అష్షూరు రాజు, అన్యుడైన రాజు, దేవుడు అతన్ని ఉపయోగించుకొని అతని ద్వారా ఒక చెడ్డ సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు అనమాట. ఒక చెడ్డ సందేశాన్ని తీసుకొని వస్తున్నాడు. చూడండి, అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా నేను ఈ యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే, ఆనాడు ఎవరో అష్షూరు రాజు, ఆనాడు ఎవరో హిజ్కియా రాజు, ఆనాడు పరిస్థితులు ఏంటో మనం అర్థం చేసుకోవలసినది. అష్షూరు రాజు అహముతో అధికారముతో నిలబడేదానికి సాదృశ్యమైన శక్తి. కాబట్టి ఈ దినము మన జీవితాలలో మనం ఎదుర్కొంటూ ఉన్న సమయంలో మనము అహముతోనున్నామా, అహముతో అధికారము చెలాయించే వారముగా ఉన్నామా అని మనము చూసుకోవడము. ఆ తర్వాత మనము ఇంకొక అహముతో అధికారముతో కూడిన వారి బారిన గనక మనము పడి ఉంటే ఈ వాక్యాలని మనకు అన్వయించుకొని దేవుడు అహముతో అధికారము కలిగిన వారు ప్రవర్తించేటువంటి దాన్ని ఏ విధముగా అనుస్తాడో ఆ విధముగా ఒకవేళ నేను గనకైతే నన్ను అలా అనుస్తాడు, ఒకవేళ నేను గనక అలాంటి అధికారము కింద ఉంటే దేవుడు వారిని అణిచి నాకు మంచి చేస్తాడు. అది ఎక్కడైనా కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, నీ యొక్క కుటుంబంలో కావచ్చు, నీ యొక్క సంఘములో కావచ్చు, ఎవరైనా కూడా అష్షూరు రాజు మహారాజుగా పేర్కొన్నవాడు, మహాసేనతో వచ్చేటువంటి వాడు, అహముతో అధికారాన్ని చలాయిస్తున్న వ్యక్తి. కానీ అహముతో అధికారమును చలాయించేటువంటి వ్యక్తితో ఒకనాడు తమ పితరులు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నందువలన వాడు లోపలికి వచ్చి మనతో మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మన పాత పొత్తులు, మనకు చేయని మంచిని అర్థం చేసుకొని ఇప్పుడు మనం పెట్టుకోబోయే పొత్తులు మరలా ఆ పాఠము నేర్చుకోకుండా కనుక మన జీవితాల్లో పెట్టుకుంటున్నా, మన ఆఫీసుల్లో పెట్టుకుంటున్నా, మన కుటుంబాల్లో ఆలోచన విధానము లేని వారితో మనము పెట్టుకుంటున్నా, సంఘములో మనము సంఘమును నడిపేటువంటి దానిలో పెట్టుకున్నా అది మనకు మంచిది కాదు. 4వ వచనం, అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవిలాగు చెప్పవలెను. సందేశం పంపిస్తున్నాడు, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి. ఆన్ వాట్ ఆర్ యు బేసింగ్ దిస్ కాన్ఫిడెన్స్ అని అడుగుతాడు. హిజ్కియాని రబ్షాకే క్వశ్చన్ చేసేది, ఆన్ వాట్ ఆర్ యు బేసింగ్ యువర్ కాన్ఫిడెన్స్ అంటాడు. నీవు ఎవరిని ఆశ్రయంగా చేసుకో ఉన్నావు అని అడుగుతున్నాడు.
వాడి వల్ల నీకే ప్రయోజనము అంటున్నాడు. అనగా హిజ్కియా యెహోవాను ఆశ్రయముగా చేసుకున్నాను అన్నప్పుడు తనకు అది ఆదరణ. ఒకవేళ హిజ్కియా గనక ఇంకొక రాజుతో పొత్తు పెట్టుకుంటున్నాడు అనుకోండి, ఎందుకని ఆ సమయంలో జరుగుతున్నది ఏంటి, అష్షూరు రాజు బబులోను రాజు తమ మీదకి వచ్చినప్పుడు ఐగుప్తుతో పొత్తు పెట్టుకునే వాళ్ళు వెళ్ళి. కాబట్టి ఏమంటున్నాడంటే, నీవు ఎవరిని బట్టి ఈ యొక్క కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటున్నావు అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ వాట్ ఆర్ యు బేసింగ్ యువర్ కాన్ఫిడెన్స్? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నడుపుకోవడానికి నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నీ ఉద్యోగమా, నీ జీతమా, నీకున్న బలగమా, నీకున్న బంధు బలగమా, నీకున్న అధికారమా, నీకున్న ఆర్థిక బలమా, దేన్ని అని గుర్తు చేసుకోమంటున్నాడు. చూడండి, నీవిలాగూ చెప్పవలను, నీవు నమ్ముకుని ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? ఎంటీ వర్డ్స్ మీద, ఎంటీ ప్రామిసెస్ మీద, ఎంటీ వాటి మీద నీవు ఆధారపడి ఉంటే, వాడిచ్చిన మాట, వీడిచ్చిన మాట, వాడది చేస్తాడు, వీడిది చేస్తాడని కనుక మనం అనుకుంటే, దేవుణ్ణి కాకుండా మనం వేరే దాన్ని కనుక నమ్ముకొని ముందరకు వెళ్తూ ఉంటే, రబ్షాకే లాంటి వాడు మన ముందర నిలబడి అడుగుతాడు ఒకనాడు, ఆన్ వాట్ ఆర్ యు బేసింగ్ యువర్ కాన్ఫిడెన్స్? ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? 6వ వచనం, నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజు అయిన ఫరో అతని నమ్ముకుని వారందరికీ అట్టివాడే. ఏమంటున్నాడు? నీవెవరి మీద ఆధారపడుతున్నావు? ఇంకొక అన్య రాజు మీద ఆధారపడుతున్నావేమో. ఆ అన్యరాజు ఎలాంటి వాడు అంటున్నాడు? ఫరో ఒక వెదురు బొంగులో నుంచి వెదురు చెక్క, అది మనకు ఆధారం ఇవ్వకపోగా మన చేతికి దూసుకుపోతుంది. అలాగనే రెల్లు అంటున్నాడు. ఐగుప్తుని ఎంత తగ్గిస్తున్నాడంటే, ఆఫ్టర్ ఆల్ నథింగ్, అది ఒక గడ్డి పూచ, దాని కనుక నువ్వు పెడితే అది ఇరిగిపోతుంది. ఇరిగిపోయే సమయంలో చాలా చిన్న రేణువు కూడా, కార్పెంటరీ చేసేటప్పుడు చిన్న దాన్ని ఏమంటారు, ధూళి వస్తుంది, అది కూడా మన వేళ్ళలోకి ఇరుక్కుపోతే చాలా కష్టం కలిగిస్తుంది. అలాగనే ఐగుప్తుని దేంతో పోలుస్తున్నా అంటే, అన్యరాజు అయిన ఐగుప్తు అన్య ఆలోచన కలిగిన వ్యక్తుల మీద నీవు ఆధారపడినప్పుడు వాడు ఆఫ్టర్ ఆల్ నథింగ్. కానీ ఆఫ్టర్ ఆల్ నథింగ్ నువ్వు నమ్ముకున్నందు వలన నీ యొక్క వేలులో పేడు గనక దూరితే, ఆ పిన్నుతో ఏ విధంగా తీసుకుంటాం కష్టపడుతూ, కాళ్ళలో ముళ్ళు చాలా చిన్నది, ఆఖరి కనపడిన కూడా కనపడదు, అలాంటి దాని మీద నీవు నీ ఆధారాన్ని పెడుతున్నావా అంటున్నాడు. కాబట్టి మనము దేవుని యందు లేకపోతే ఒకలాగా రబ్షాకే లాంటి వాడు మనతో మాట్లాడతాడు, అండ్ వాట్ ఆర్ యు బేసింగ్ యువర్ కాన్ఫిడెన్స్ అని. చూడండి నెక్స్ట్, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు యెహోవాను నమ్ముకుంటున్నావేమో, ఈ పాలిటిక్స్ ఏం చేస్తున్నాడు? ఈ యెహోవాను నమ్ముకుంటున్నావు కదా, ఈ యెహోవా బలిపీఠాలని, అంటే అక్కడ ఉన్నవారు మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బలిపీఠాలను ఏర్పరచుకొని, ఆ రోజు అహరోన్ ఏ విధంగా అయితే బలిపీఠాన్ని చేసుకొని ఒక దూడను పెట్టుకొని దేవత అని ఆయన మనం యెహోవాను పూజించదాం అన్నాడు, ఆనాటి ఇజ్రాయేలీ జనాంగము, యూదా జనాంగము కూడా చేస్తున్నది ఏంటి? వారు కొండల మీద బలిపీఠాలను పెట్టుకొని యెహోవాకి సమర్పించుకొని యెహోవానే పూజిస్తున్నాం అనుకునేవారు. అర్థమవుతుంది కదా? ఇజ్రాయేల్ యొక్క, యూదా యొక్క విశ్వాసములు మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు ఎప్పుడు కూడా ఐడలేటరీ వెనక వెళ్ళాము అనుకోలే. వాళ్ళు దేవుణ్ణి రకరకాలుగా పూజిస్తూ దేవుని యందే ఉన్నామనుకుంటున్నారు. అలాగనే మనము కూడా దేవుణ్ణి పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అనుకుంటూనే మనము దేవుడు కాని ప్రజల మీద, దేవుని ఆలోచన విధానము లేని ప్రజల మీద మనం ఆధారపడినప్పుడు, అటువంటి వాడు రబ్షాకే ఏమంటున్నాడు? ఆ హిజ్కియా వాటిని పడగొట్టేశాడు కదా, అంటే అతని ఆలోచనలు, అన్యమతస్థుడు ఆలోచనలు ఏంటంటే అవన్నీ దేవతలు కదా, ఆ దేవతలను పడగొట్టేసి ఒకే ఆలయంలో ఒక సెంట్రల్ శాంక్చురీలో వర్షిప్ చేయాలని చెప్పాడు కదా, ఆ యెహోవాకే ఆయన అన్యాయం చేశాడు అని చెప్తున్నాడు. అంటే ఆ యెహోవానే బలహీనపరిచాడు, ఆ యొక్క వాటి ఆలయాల్ని పడగొట్టి అంటున్నాడు. కానీ హిజ్కియాకు అర్థమైనంత వరకు ఏంటి? హిజ్కియా యొక్క సంస్కరణలో భాగంగా మిగతా ఎక్కడెక్కడైతే దేవుడు అనబడని వాటిని ఏవేవైతే ఆరాధిస్తున్నారో వాటినన్నిటినీ పడగొట్టి
ఒక్క చోట ఆరాధించాలి, అది దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి, అది దేవుడైన యెహోవా ఇచ్చిన మందిరము అని ఈయన నమ్ముతూ ఉంటే, రబ్షాకే ఏమంటున్నాడంటే, ఏవేవైతే నువ్వు ఎక్కడెక్కడ చేసావు వాటిని పడగొట్టేసావు గనక ఈ దినము యెహోవా కోపము నీ మీద ఉన్నది, యెహోవా నీతో లేడు సుమి అంటున్నాడు అనమాట. కావున 8వ వచనం, కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. ఎంత అవమానపరిచి మాట్లాడుతున్నాడు, అర్థమైందా? నువ్వు రౌతుల్ని కనుక ఎక్కిస్తానంటే నేను నీకు 2000 గుర్రాలని ఇస్తాను, నీ దగ్గర రౌతులు లేరంటున్నాడు. నువ్వు ఈరోజు ఏదైనా పని చేయాలి అనుకుంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీ దగ్గర మనుషులు ఉన్నారా, దైవికమైన మనుషులు, నేను నీకు రౌతుల్ని ఇస్తాను, గుర్రాలను ఇస్తాను, నీ దగ్గర రౌతులు ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే ఒక్కొక్కసారి దేవుని యందు మనము తప్పిపోయిన తరువాత మనకి ఇంకొకరు సహాయం చేస్తానన్నా కూడా ఆ సహాయాన్ని సామర్థ్యంగా ఉపయోగించుకోవడానికి కూడా మనుషులు లేని బలహీనమైన స్థితిలో మనము అయిపోతాం. దేవుని యొక్క పనులు ఎవరు చేయాలనో వారిని చేయలేని పరిస్థితిలో ఎవరినో ఒకరిని పెట్టుకొని పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సంఘం ఎంత బలహీనమైపోతుంది. 9వ వచనం, రథములను రౌతులను పంపుదునని 9వ వచనం, లేని ఎడల నా యజమానుని సేవకులతో అత్యల్పుడమైన అధిపతియగు ఒకని నీవెలాగూ ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే, యెహోవా సెలవునందకయ్యే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పాను. అన్యుడైన రబ్షాకే ఏమంటున్నాడు హిజ్కియాతో, దేవుడే నన్ను నీ మీదికి పంపించాడు అంటున్నాడు. ఈరోజు అందరూ కూడా క్రైస్తవ సమాజంలో యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా ఎవరికి వారు దేవుడు వారితో ఉన్నాడని అనుకుంటారు. అవునా కదా? ఎవరికి వారు దేవుడు వారి. అన్యరాజు అయిన అష్షూరు రాజు ఏమంటున్నా అంటే, ఆయన యొక్క సేనాధిపతి అయిన రబ్షాకే, నీ దేవుడైన యెహోవానే నన్ను నీ మీదికి పంపి ఉన్నాడు అంటాడు. దీని నుంచి నాకు అర్థమయ్యేటువంటి పాఠం, మనము దేవుని యందు లేకపోతే ప్రతి కోన్ కిస్కగాడు, ప్రతి టామ్ డిక్ అండ్ హ్యారీ వచ్చి మనతో ఏం మాట్లాడతాడంటే, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నేను చేసేదే కరెక్ట్ అంటాడు. ఎందుకంటే మనము సరిగ్గా లేకపోయినప్పుడు మనము వారిని ఎదిరించలేము. మనము సరిగ్గా లేకపోయినప్పుడు మనము వారిని ఎదిరించలేము. మన జీవితాలు సరిగ్గా లేకపోతే మనం వారికి ఎదురు నిలబడలేము. ఎందుకని? మనము యెహోవా నుంచి తప్పిపోయి ఉంటాం. మన హృదయ తలంపు ద్వారా, మన నోటి మాట ద్వారా, మన చేష్ట ద్వారా మనము తప్పిపోయి ఉంటాము. కాబట్టి ప్రతి కోన్కిస్కా వచ్చి మనల్ని బెదిరిస్తాడు. మన జీవితంలో యెహోవా నుంచి, దేవుని నుంచి తప్పి మనము చేశామంటే ప్రతి ఒక్కడు కూడా మనల్ని ఎదిరిస్తాడు. 10వ వచనం, 11వ వచనం, ఎల్యాకీము, షెబ్నా, యెహోవా అనువారు చిత్తగించుము. ప్రతిస్పందన. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అతను ఇవ్వవలసిన ఫైనల్ వార్నింగ్, అల్టిమేటం ఇచ్చాడు, అవమానించాడు, ఇన్సల్ట్ చేశాడు. వీళ్ళు అల్టిమేటం ఏంటో చూడండి. మనం ఒక్కొక్కసారి ఎలాగైపోతామో చూడండి. మనం కూడా ఏమంటున్నారు? అయ్యా, నువ్వు ఓన్లీ ఈ ముగ్గురుతో, కమిటీతో మాట్లాడట్లేదు, ఈ యొక్క సమావేశంలో మిగతా వాళ్ళు కూడా ఈ మాటలు వింటున్నారు. కాబట్టి వాళ్ళకు అర్థమయ్యేటువంటి భాషలో నీవు మాట్లాడద్దు, ఆ యొక్క రాచరికపు భాషలో నీవు మాతో మాత్రమే మాట్లాడు, వారందరి వినికిడిలో నువ్వు మాట్లాడద్దు. ఒక్కొక్కసారి మన జీవితాలు సరిగ్గా లేకపోయినప్పుడు మనం ఏం చేస్తాము? మనము అవమానాన్ని తప్పించుకోవడానికి మాతో మాట్లాడు, మాతో మాత్రం చెప్పు, మనము నిర్ణయాలు తీసుకుందామంటారు. కానీ ఏమంటున్నాడో చూడండి. ఆ యొక్క వచ్చిన రబ్షాకి ఏమంటున్నా అంటే, ఇది మీ యొక్క లోనున్న నాయకత్వానికి మాత్రమే సంభవించింది. దాన్ని ఏమంటారు? లోనున్న నాయకత్వానికి మాత్రమే రిలేట్ అయ్యేది కాదు, ప్రజలందరికీ రిలేట్ అయ్యేది. ఎందుకని? అష్షూరు రాజు కనుక యుద్ధానికి వస్తే నాయకత్వంలో ఉన్నవారు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేది కాదు, ప్రజలందరికీ ఎఫెక్ట్ అయ్యేది కనుక అని వాడు ఇంకా అవమానంగా మాట్లాడుతున్నాడు. చూడండి 11వ వచనం,
ఇజ్రాయేల్ యొక్క స్పందన. ఎల్యాకీము, షెబ్నా, యోవాహు ఈ ముగ్గురు కమిటీ అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు, మాటలు వినండి, యెహోవా నామమున ఖడ్గము పట్టుకుని ఎదుటి వారిని చంపవలసిన వారు నీ దాసులమైన మాతో, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనక, అరమాయిక భాష తెలియను గనక దానితో మాట్లాడము, ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుము అని రబ్షాకేతో అనగా. అంటే అర్థం ఏంటి? అందరికీ వినపడేటట్టు మాట్లాడద్దు, అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడద్దు, మాతో అర్థమయ్యేటట్టుగా మాట్లాడు, మేము వెళ్ళి రాజుకు చెప్తాము, మేమేదో ఒక సంధి మీ దగ్గరికి తీసుకొస్తాము అంటున్నాడు అనమాట. రబ్షాకే అంటున్న మాటలు చూడండి. ఒక యుద్ధం జరిగినప్పుడు, ఒక అవమానం జరిగినప్పుడు ఒక వ్యక్తికి జరగదు, ఆ యొక్క దేశానికి జరుగుతుంది. ఒక నాయకత్వానికి జరగదు, ఆ సంఘానికి అంతటికి జరుగుతుంది. చూడండి 12వ భాష. రబ్షాకే, ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకు నీ యొద్దకును నన్ను పంపెనా? ఈజ్ ఇట్ ఎ పర్సనల్ మీటింగ్? నేను నీతో మాట్లాడడానికి పంపించాడా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా. నాట్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు సఫర్, నాయకత్వంలో ఉన్న యొక్క కమిటీ మాత్రమే కాదు, ఆ ముగ్గురిని గురించి మాట్లాడుతున్నాను, వారు మాత్రమే కాదు, ఇది ప్రజలకందరికీ సంప్రాప్తమయ్యేది గనక. ఏం మాటలు మాట్లాడుతున్నాడు? యుద్ధము వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, సీజ్ వేసినప్పుడు ఆహారము లోపల ఉండదు, నీరు లోపల ఉండదు. ఈవెన్ మనకైనా కొంతకాలం అయితే ఏదైనా వస్తే లాక్డౌన్ అప్పుడు ఆ 2 గంటలు ఓపెన్ చేస్తేనే మనం వెళ్ళి తెచ్చుకోగలిగాం. ఏ యొక్క భాండాగారమైనా కొన్ని రోజులకి ముగిసిపోతుంది. కాబట్టి ఆ సమయంలో మీ యొక్క మలము మీ యొక్క మూత్రము అందరూ తినవలసింది అంటున్నాడు. ఎంత అవమానకరమైన మాటలు, ఎంత అవమానకరమైన మాటలు. ఎందుకు ఆ విధంగా మాట్లాడగలిగాడు? యెహోవా దేవుణ్ణి వారి యొక్క దేవునిగా చేసుకొనక చిన్నగా దిగజారి లోకపరమైన ఆలోచన విధానంతో, లోకపరమైన నాయకత్వంతో తమ పితరుడు చేసిన దాన్ని బట్టి ఈరోజు హిజ్కియా సంస్కరణలు చేయాలనుకుంటున్నా చేయలేని పరిస్థితికి దిగజారిపోయింది. గొప్ప శబ్దముతో ఊరికనే మాట్లాడా, చిన్నగా మాట్లాడా, ఎలా రెచ్చగొడుతున్నాడో చూడండి. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చున్నదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, డు నాట్ బి డిసీవ్డ్ బై హిజ్కియా. మిమ్మును విడిపింప శక్తి వానికి సింగులర్, వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి అతను చేస్తున్నదేంటి? అతను చేతగాని వాడు, అతను దేవుణ్ణి ముందర పెట్టి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. డు నాట్ బి పెర్సువేడెడ్ బై హిజ్కియాస్ వర్డ్స్. అష్షూరు రాజు సెలవిస్తున్నదేమనగా, మీ రాజు ఏం చెప్తాడో, మీ నాయకత్వం ఏం చెప్తుందో నాకు అనవసరం. ఏమంటున్నాడు? మహారాజు చెప్తున్నది నేను మాట్లాడుతున్నాను విను అంటున్నాడు. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చున్నదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును. మనము స్వతంత్రంగా ఉండడానికి దేవుడు ఇచ్చిన దానిని ఏమంటున్నాడో చూడు, నాతో సంధి చేసుకో, నీలాగా నిన్ను బ్రతకనిస్తాను,
నీ బావిలో నీళ్లు నిన్ను తాగనిస్తాను, నీ ద్రాక్ష తోటలో ద్రాక్ష నిన్ను తిన్నిస్తాను. అంటే సామంతరాజువని మరచిపోకు, బానిసవని మరచిపోకు. సంధి చేసుకుంటే బ్రతికి ఉంటావు, సంధి చేసుకోకపోతే అటు పిమ్మట 17వ వచనం, అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ వంటి దేశమునకు, ఈ దేశంలో ఉండడానికి కాదు, మీ వంటి దేశమునకు, మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోదును. బానిసత్వంలో ఇక్కడ కొన్ని రోజులు మిమ్మల్ని ఉంచుతాను, ఆ తరువాత బానిసత్వంలో కొన్ని రోజులు మిమ్మల్ని ఇక్కడ ఉంచుతాను, ఆ తర్వాత వలస తీసుకొని మిమ్మల్ని మా దేశంలో బానిసత్వానికి తీసుకువెళ్తాను. అంటే నీవు నా మాట వింటే బ్రతికుండి బలుసాకు తింటావు, నీవు నా మాట వినకపోతే నా దేశంలో నిన్ను నా బానిసగా తీసుకువెళ్తాను. ద్రాక్ష చెట్లు గల దేశములకు మిమ్మల్ని తీసుకొని పోదును, యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసపుచ్చుచున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిపించును అని హిజ్కియా మిమ్మల్ని మోసపుచ్చున్నాడు. కారణం ఏంటి? ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు? హెజకియా ఈజ్ డిసీవింగ్ యూ అంటున్నాడు. ఎందుకని? వాడు పెట్టుకున్నది యెహోవాతో పొత్తు కాదు, ఐగుప్తుతో పొత్తు అని తెలుసు. చాలా అమూల్యమైన పాఠాలు, లోతైన పాఠాలు. నీవు యెహోవా మీద ఆధారపడి ఆయన శక్తి మీద, ఆయన బలం మీద నీ ప్రార్థనతో నీవు గనక నిలబడక, నీవు వేరే దేని మీద ఆధారపడి నీ పని చేయాలనుకున్నా కూడా నీకు అవమానమే మిగులుతుంది, నీకు అవమానమే మిగులుతుంది. వారు నిన్ను లెక్క చేయరు. నువ్వు ఏ అన్యులతో పొత్తు పెట్టుకుంటున్నావో వారు నిన్ను అగౌరవపరుస్తారు, కానీ నీవు వారి వెంటనే వెళ్తూ ఉంటావు మళ్ళా. ఎందుకు అంటే నీవు యెహోవా చేయి పట్టుకోనందువలన. ఇప్పటికి జరిగిన అవమానాలు మనకు చాలు, ఇంకా అవమానాలు జరగకుండా ఉండాలి అంటే దేవుణ్ణి పట్టుకుందాము అన్న సందేశం అర్థం చేసుకోండి. వాణ్ణి అందలం మీద ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళకు ఎంత మర్యాదలు చేసినా మనకు దేవుడు సహాయం చేయడు. వారు మన వారు కారు. నువ్వు వారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా వారు మన వారు కారు. వారు నిన్ను అగౌరవపరిచినా కూడా నీవు మళ్ళా వారిని గౌరవపరుస్తూ వారి గడపలు తొక్కావు అంటే చాలా మిస్అండర్స్టాండింగ్లో ఉన్నాం. అతి దారుణమైన ఆలోచన విధానం, అతి దారుణమైన మానవ రీతి అయిన ఆలోచన విధానం యెహోవాకు ఎదురు నిలబడ్డం ఇది. కానీ హిజ్కియా ఏం చేశాడు? అలాగన ఉన్నవాడు ఏదైతే తన పితరుల వలన పొత్తు పెట్టుకున్నాడో, ఏదైతే ఐగుప్తు మీద కొంత గొప్ప నమ్మకం పెట్టుకొని ఐగుప్తు వచ్చి తన సేవ్ చేస్తాడు అనుకుంటున్నాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. మనం చేయవలసిన పని, ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతి నుండి విడిపించిన హామాతు దేవతలేమాయను, ఆర్పాదు దేవతలేమాయను, సెపర్వాయిము దేవతలేమాయను, షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించినా ఛాలెంజ్ చేస్తున్నాడు. మిగతా ఏ సామంత రాజుల దేవతలు వాడిని కాపాడినాయి, ఏ సామంత రాజులు వారిని కాపాడారు. మరి ఆ సామంత రాజులు కాపాడలేనిది నీ హిజ్కియా రాజు ఎలాగైనా కాపాడుతాడు? ఆ సామంత రాజుల దేవతలు కాపాడనిది నీ దేవుడైన యెహోవా, అతనికి సంబంధించినంతవరకు దేవుడు కాదు, నీ దేవత అయిన యెహోవా ఎలాగున కాపాడుతాడు అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అండర్లైన్ చేసుకొని ఆ యొక్క యావత్ వరుస రెడ్డింగ్లో పెట్టుకోండి. అయితే కీడుకు ప్రతి కీడు జవాబు కాదు, స్పందనకు ప్రతిస్పందన జవాబు కాదు. దేవుని మీద ఆధారపడడము, దేవుడు మాట్లాడేటువంటి సమయం వరకు మనము వేచి ఉండడము. ఏం చేస్తున్నాడో చూడండి. అయితే
అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక సైలెన్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద బోస్టింగ్ ఆఫ్ ప్యాగన్ థాట్. అన్య జనాంగపు ఆలోచన కలిగిన రాజులు, అన్య జనాంగపు అహము అధికారము కలిగిన వారి మాటలకు సమాధానము మౌనమే. మౌనము ప్రార్థన. మన నోరు మనుషుల దగ్గర మౌనముగా ఉండాలా, దేవుని దగ్గర మన నోరు తెరిచి ప్రార్థన చేయాలి. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడు యెహోవాను బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పారు. ఇంత ఇన్సల్ట్ చేశాడయ్యా మమ్మల్ని, ఎంత అవమానించాడయ్యా. సిగ్గుతో తల వంచుకొని నువ్వు చెప్పిన మాటను బట్టి ఏమీ మాట్లాడకుండా వచ్చాము, అక్కడ మేము సరెండర్ అయిపోయాము, సబ్మిట్ అయిపోయాము, మీ దాసులమైన మాతో ప్రజల సమక్షంలో ఇలా మాట్లాడొద్దని సిగ్గు విడిచి మాట్లాడాము, వెనక్కి వచ్చేసాము. అయ్యా హిజ్కియా రాజా, నువ్వే చెప్పేం చేయాలను. అప్పుడు హిజ్కియా తీసుకున్న నిర్ణయాలు మనము తీసుకోవాల్సిన నిర్ణయాలు మన జీవితంలో. మన పాత పితరులు చేసిన తప్పు కానీ, మన పాత పాపముల వలన కానీ మనకు సంభవించిన దానికి ఎదుటి అన్య జనాంగపు ఆహముతో అధికారముతో కూడిన మాటలు వినవలసే వస్తుంది. కానీ దాన్ని వార్డ్ ఆఫ్ చేయాలి అంటే, దాని నుంచి మనం తప్పించుకోవాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించడమే మార్గము. చూడండి 37వ అధ్యాయము చదవబడిన 7 వచనాల్లో సత్యాలను చూద్దాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఏం చేశాడు? అవమానము, బట్టలు చింపుకున్నాడు అండ్ గోనె పట్ట కట్టుకున్నాడు. దేనికి నిదర్శనము? పశ్చాత్తాపంతో. పాత నా జీవితము సరికాదు, పాత నేను నా పితరులు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు, పాత నేను నా నోటితో మాట్లాడిన మాటలు సరి అయినవి కావు, నా సంస్కరణలు ఈరోజు నేను దేవుని యందు చెయ్యాలని ప్రయత్నించిన సమయము దాటిపోయిన తరువాత ఆ సంస్కరణల వలన ప్రయోజనము ఉండదు. Hezekiah and Josiah were failed. They were reformers, but they have failed because in the right time it could not be done. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం దాటిపోయిన తర్వాత సంస్కరణలు కూడా సహాయం చెయ్యవు, మరలా కొత్తగానే అన్ని జరగవలసి ఉంటుంది. కాబట్టి సంస్కరణకర్త అయిన హిజ్కియా, రాజు అయిన హిజ్కియా ఎంతో ప్రయత్నించాడు సంస్కరించడానికి. కానీ తన పితరులు దేవుని మీద ఆధారపడకుండా పెట్టుకున్న పొత్తులు, తను తెలిసి తెలియకుండా చేసిన తప్పులు, ఐగుప్తుతో పొత్తు పెట్టుకోవడము, వీటన్నిటి ద్వారా అవమానంతో తలదించుకొని వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. అవమానానికి బట్టలు చింపుకున్నాడు, పశ్చాత్తాపంతో గోనె పట్ట కట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? మనుషుల దగ్గరికి వెళ్ళలేదు మీటింగ్ పెట్టుకోవడానికి, మనుషుల దగ్గరికి ఫోన్లు చేయలేదు ఎవరు నాకు హెల్ప్ చేస్తారని, ఏ కమిటీలతో మాట్లాడలేదు, ఏ అసోసియేషన్స్తో మాట్లాడలేదు. ఏం చేశాడు? దేవుని మందిరంలోనికి వచ్చాడు. దేవుని మందిరంలోని ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, దేవుని మందిరంలోని ఉన్నప్పుడు తక్కువ మాట్లాడడం నేర్చుకో, ఎక్కువ వినడం నేర్చుకో అన్నాడు. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దావీదు యొక్క గొప్పతనం కూడా ఏంటి? ఆ యొక్క బిడ్డ చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ దేవుని మందిరమునకు వెళ్ళాడు. తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోసు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. మీరు గోనె పట్ట కొట్టుకునిన వారై, తాను గోనె పట్ట కట్టుకోవడమే కాకుండా ఏ కమిటీనైతే పంపించాడో ఆ కమిటీతో ఏం మాట్లాడాడంటే, హంబుల్ యువర్ సెల్ఫ్, తగ్గించుకోండి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నాడు. తను మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెళ్ళినది ఎవరి దగ్గరికి? దైవ సేవకుని దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు.
అన్య జనాంగము దగ్గరికి వెళ్ళలేదు, అన్య ఆలోచన కలిగిన వ్యక్తుల దగ్గరికి పోలేదు. పరిష్కారం ఎక్కడొస్తుందని అతనికి అర్థమైంది. మౌనము ఒక పరిష్కారం అయితే ప్రార్థన రెండవ పరిష్కారము. మూడవది దైవ జనాంగముతో ఉండి సంప్రదించడం. గృహ నిర్వాహకుడుగు ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాను, యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడునగు ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. మీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఇంతవరకు రబ్షాకే సెలవిచ్చినదేమనగా, అష్షూరు మహారాజు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. ఈ కాలంలో మామూలు అయిపోయిందిలేండి. ఆనాడు ఒకటే, కష్టాలు పడి నొప్పులు పడి బిడ్డను బయటకన్నా తేవాలా, కష్టాలు పడి నొప్పులు పడి నువ్వు నీ బిడ్డ అయినా చనిపోవాలా, బిడ్డ అయినా బ్రతకాల, తల్లి అయినా బ్రతకాల. ఈ కాలంలో దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, డాక్టర్లకు ఇచ్చిన దాన్ని బట్టి ఒక టైం ఫిక్స్ చేసుకొని సీసెక్షన్ చేసి బిడ్డల్ని బయటికి తీస్తున్నారు. అండ్ చాలాసార్లు ఒక 5 గంటలు 6 గంటలు కష్టపడిన తర్వాత ఎంతోమంది డాక్టర్లను అంటారు వాళ్ళు ఊరికని సిజేరియన్ చేస్తున్నారని. చాలాసార్లు నేను ఈ మధ్యన ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆవిడకి న్యాచురల్ డెలివరీ అవుతుందని చెప్పిన 5 గంటలు కష్టపడిన తర్వాత, ఈ కష్టం నేను భరించలేను డాక్టర్ గారు, నాకు సీసెక్షన్ చేయండి అని అడిగింది. ఈ కష్టం నేను భరించలేను చేయండి. కాబట్టి ఏమంటున్నాడంటే, పిల్లలు కనుటకు ఆ మార్గము దగ్గరికి వచ్చి బయటకు రాలేని పరిస్థితి, అంటే శక్తి చాలట్లా. అలాగనే ఇంకొక చోట మాట్లాడతాడు యెషయా గ్రంథంలో, నీవు మమ్మల్ని పిల్లల్ని కనమని పంపిస్తే మేము కనలేకపోయాము అంటాడు. నీవు మమ్మల్ని దేశాలనంతటికి సువార్త ప్రచురించి దేవుని దగ్గరికి తెమ్మంటే మేము ఆ పని చేయలేకపోయామంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నా వారిని, నా పిల్లలను నేను కనలేని స్థితిలో ఉన్నాను, నా రాజ్యాన్ని, నా ప్రజలను సరి అయిన మార్గంలో నడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నాను, శిక్ష దూషణ అవమానము కలిగిన పరిస్థితుల్లో నేను ఉన్నాను అంటున్నాడు. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరు కానీ కనుటకు శక్తి చాలదు, హ్యూమన్ ఇనెబిలిటీ. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు, నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు, ఇంకా కొద్దో గొప్ప బ్రతికున్నారయ్యా, శేషము, నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా, అండర్లైన్ చేసుకోండి, హెచ్చుగా ప్రార్థన. ఎవరిని అన్నాడని ఆయన కోపం వచ్చింది? మన కోపం ఎట్టుంటుంది? నన్ను అంటాడు, ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవాను, జీవము గల దేవుడైన యెహోవాను అతను అన్నాడు గనక అంటున్నాడు. కాబట్టి సేవకుడైన నీ మాట విని ప్రార్థనను ఆలకించి ఏమన్నా చేస్తాడేమో చెయ్యయ్యా అంటున్నాడు. రిలేషన్షిప్ కూడా చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పక్కన తను మందిరంలో కూర్చుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఏమంటున్నాడు, అయ్యా ఒకవేళ నీ దేవుడైన యెహోవా నీ ప్రజల పట్ల కృప చూపించి వారిలో ఉన్న శేషమును బట్టి, నన్ను చూసి కాదు, శేషమును బట్టి ఏమన్నా చేస్తాడేమో గోసాడయ్యా అంటున్నాడు. ఈరోజు మన నుంచి కావలసినది మౌనం, మన నుంచి కావలసినది ప్రార్థన, మన నుంచి కావలసినది అన్యజనులతో పొత్తు కాదు, అన్యజనుల్ని హెచ్చించడం కాదు. దేవుని జనాంగంతో మనం ఉండాలా, దేవుని జనాంగపు ఆలోచన మనకు కలిగి ఉండాలా, దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలా. మరలా ఒకసారి చదువుతాను. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు, నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా
యెషయా వారితో ఇట్లా అన్నాను, యెహోవా మనలను విడిపించును. మొట్టమొదటి ఆదరణ, మొట్టమొదటి వాగ్దానము, యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. 36లోకి వెళ్ళాను. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలా చేయుదును. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నెంబర్ 1, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విన్నది. మనల్ని దూషించినందుకు ఆయన రాలా. అర్థమవుతుందా? మనల్ని అంటే ఎవడు పట్టించుకోడు. మనం చాలాసార్లు మనల్ని అన్నారని మనం బాధపడుతుంటాం. యెహోవా దిగి వచ్చేది ఆయనకు అవమానం జరిగినప్పుడు, ఆయనను అవమానంగా మాట్లాడినప్పుడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనకు అవమానం జరిగిందనో మన పక్క న్యాయం ఉందనో మనం అనుకుంటాం. చూడండి, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. ఐ విల్ డూ సంథింగ్. ఒక కబురు వస్తుంది, పలానా చోటకి యుద్ధం వస్తుందని. ఇక్కడంతా ప్యాకప్ చేసుకుంటాడు, అక్కడికి వెళ్తాడు. అక్కడి నుంచి ఇంకో కబురు వస్తుంది, ఇంటికి వెళ్తాడు. అంటే నువ్వేమీ చేయబనలేదు, నువ్వు ప్రార్థన చేయి. అతని జీవితంలో కొన్ని సన్నివేశాలని నేను తెస్తాను, అతని జీవితంలో కొన్ని సర్కమ్స్టెన్సెస్ని నేను తెస్తాను. అతను నీ మీద ఎదిరించకుండా, నీ మీద రాకుండా అతను తనంతట తానే పక్కకు తప్పిపోయేటువంటి పరిస్థితులు నేను తెస్తాను. You depend on the Lord. I will do something in such a way that unknown to you, I will bring some circumstances in the opponent's heart, in opponent's mind, in opponent's circumstances, and he will withdraw voluntarily and willingly. He will go. అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విని మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలచేయును. హిజ్కియా తన ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించాడు. అష్షూరు మహారాజు తన ఆలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండగా తన కుమారులే ఖడ్గము దూసి తనను చంపివేస్తారు. దేవుని యందున్న ప్రజలకు ఆశీర్వాదం ఇది. దేవుని ప్రజలము అని చెప్పుకుంటూ అన్య ఆలోచనలు కలిగిన వారికి ఆశీర్వాదము కాదు. అన్య జనాంగపు ఆలోచనలు కలిగి వాటి మార్గములో పోయే వారికి ఆశీర్వాదము కాదు. హిజ్కియా కూడా బహుశా ఒక దినమున అలాగనే ఉండి ఉంటాడు, తన పితరులను బట్టి, తన్ను బట్టి. కానీ హిజ్కియా ఆఖరికి తీసుకున్న నిర్ణయాలను బట్టి ఒక గొప్ప సంస్కరణ తన జీవితంలో జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, లోతైన వాక్యం చెవులు గలవారు వినుదురుగాక, ఆత్మ కలిగిన వారు హృదయములో స్వీకరించుదురుగాక. ఇంకా ఎన్ని అవమానాలు భరిస్తారండి? ఎంతమంది వెనక్కి వెళ్తారు? ఇంకా ఎంతమందికి అందలాలు కడతారు? అన్ని చైర్స్ వేసి కూర్చోబెట్టాం, పాస్టర్ని మనతో కూర్చోబెట్టలేకపోయాం. ఆలోచించండి. I don't want to criticize, I don't want to condemn. God is speaking to each one of you. Do not go after things that are not from God. దేవునిని కాకుండా మానవ రీతిగా వెంబడించే ప్రతి ఒక్కటి నీకు అవమానానికే దారి తీస్తుంది. నీవు ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా, వాళ్ళ వెనక వెళ్ళినా ఏమీ జరగదు. దేవుని మీద ఆధారపడు, దేవుని యందు పనులిచ్చి, ప్రార్థనతో పనిచేయి, మౌనముగా ఉండు. దేవుడు నీ తరపున మాట్లాడతాడు. నీవు మాట్లాడితే దేవుడు మాట్లాడు. మౌనముగా నుండు, ప్రార్థన చేయి. అన్య జనాంగపు ఆలోచనలోకి వెళ్ళొద్దు. జరిగిన అవమానాలు చాలు, ఈ అవమానాలని కొనసాగించకండి. డిపెండ్ అపాన్ ద లార్డ్, ప్రే, and God will intervene. God will do wonderful, miraculous things. Because if he is insulted, he will come onto the earth. If you are insulted, you are nothing. He doesn't care about us because we are not in the Lord.
ఎస్, ఆయన మనల్ని కేర్ చేస్తాడు ఎప్పుడు మనం ఆయనతో ఉన్నప్పుడు. మనం ఆయనతో లేకుండా మనల్ని ఏదో ఆయన మన పక్షాన ఉంటాడంటే దయచేసి ఆ భ్రమలో అపోహలో ఉండకండి. దేవుడు తన ఘనత కొరకు తన మహిమ కొరకు పోరాడతాడు, కానీ నీ ఘనత కొరకు నీ మహిమ కొరకు పోరాడడు. తన ఘనత కొరకు తన మహిమ కొరకు పోరాడు. కాబట్టి తనకు ఘనత మహిమ తెచ్చేటువంటి వాటి పోరాటాల్లో మనం ఆయన పక్కన ఉండాలి. అలాగున నీవు ఉన్నప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో ఉంచగలిగినట్లుగా, ఫలింపజేయగలిగినట్లుగా, ఆశీర్వాదాలకు పాత్రలు కాగలిగినట్లుగా చూద్దాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృపాభరితమైన హస్తాలకు సంఘమును భద్రపరుచుకుంటూ నాయనా, అహముతో అధికారముతో కూడిన అన్య జనాంగపు ఆలోచన నీవే విధంగా ఎదిరిస్తావు, దానికి మేము ఏ విధముగా తండ్రి చేస్తే నీ ప్రణాళికలో ఉండాలి, ఏ విధముగా నాయనా మేము గోనెపట్ట కట్టుకొని ప్రార్థించేవారముగా, ఏ విధముగానైనా ఆలోచన విధానానికి కీడుకు ప్రతి కీడుక, సమాధానానికి ప్రతి సమాధానముగా, స్పందనకు ప్రతిస్పందనగా కాక నాయన మౌనముగా ఉండి నీ ఆలయములో పశ్చాత్తాప హృదయముతో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నీవు ఏ విధముగా తండ్రి నీ ఘనతకు మహిమకు నాయన అవమానము జరుగుతుందో అప్పుడు నీవు దిగి వచ్చి నీ గొప్ప కార్యాలు చేస్తావో ఆ రీతిగా మేము నీ ఘనత కొరకు మహిమ కొరకు ప్రయాసపడేటువంటి పాటుపడేటువంటి వారముగా మమ్మల్ని ఉంచమని, అట్టి ప్రజానీకముగా మేముంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉండగా మా పట్ల నీ కృప చూపి, నీ యొక్క కనికరము చూపి, నీ దీవెనలతో కూడిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, మా సంఘమును ఆశీర్వదించి దీవించమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.